తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడంటే అందాన్ని పోల్చడానికి చాలా అవకాశాలున్నాయి. కానీ ఒకప్పుడు అందాన్ని పోల్చాలి అంటే ముద్ద మందారంలా ఉంది అనేవారు. ఎందుకంటే మందారం అందంగా ఉండడం మాత్రమే కాదు, మగువలకు అందాన్ని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈనాటి వీడియోలో మందార పువ్వులు ఆకులతో మగువలు ఎలా అందాన్ని పెంచుకోవచ్చు, అంటే ముఖ సౌందర్యాన్ని పెంపొందించే మన హెయిర్ ని అందంగా ఎలా పెంచుకోవాలి, అది కూడా చాలా స్పీడ్గా హెయిర్ పెంచుకోవాలి అనుకుంటే దీనికి మించిన రెమెడీ లేదండి. అంత అద్భుతమైన రెమెడీ ఇది. కేవలం మందార ఆకులు పూలతో చక్కగా రెమెడీ చేసేసుకుందాం రండి. ఈ రెమెడీ మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. మీరు ఇక పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మీ హెయిర్ అలా ఎదుగుతూనే ఉంటుంది. తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు, చాలా రోజుల వరకు వస్తుంది. మీరు హెయిర్ కి ఇప్పటి వరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అని మీరే ఆశ్చర్యపోతారు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? మరి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య గమనించారా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా మళ్ళీ పాత రోజులను గుర్తు చేసుకుంటూ పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అంటే మన పూర్వీకులు ఏవైతే వాడి వాళ్ళ అందాన్ని లేదా హెయిర్ ని చక్కగా కాపాడుకున్నారో ఆ ఇంగ్రీడియంట్స్ తోనే ఇప్పుడు చాలా రకాల ప్రోడక్ట్లు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, ఎంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో హెర్బల్ షాంపూలని హెర్బల్ ప్రొడక్ట్లని ఏవి మనకు మార్కెట్లో దొరికినా అవి నిల్వ ఉండాలి అంటే ఖచ్చితంగా కెమికల్ యాడ్ అవుతుందని మర్చిపోకండి. ఇలా కెమికల్ ఉంటే అది ఎంతో కొంత హాని చేస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు హోమ్ రెమెడీస్ కి అలవాటు పడితే మన చర్మ సౌందర్యమైన హెయిర్ అయినా డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మందపాటి గిన్నె గాని మూకుడు గాని తీసుకోండి. ఇందులో ఒక 5 నుంచి 6 మందార పువ్వులు 6 మందార ఆకులు తీసుకుని ముందుగా శుభ్రంగా కడిగేసి, ఆకులైతే కొంచెం తొడిమలు తీసేయండి, పువ్వులు కూడా వెనకాల తొడిమలు ఉంటాయి కదా వాటిని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ గిన్నెలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ప్యూర్ కొబ్బరి నూనె వేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీ మీరు గనక ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రతిరోజు అప్లై చేసుకుని లేదా వారంలో 2 సార్లైనా అప్లై చేసుకుని ఖచ్చితంగా వాడి చూస్తే కేవలం 30 రోజుల్లో మీ హెయిర్ అద్భుతంగా పెరిగి తీరుతుంది. చూడండి, ఇప్పుడు కొబ్బరి నూనె మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఇక్కడ నేను ఈ పువ్వులకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. వీటిని ఇలానే స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా మరిగించుకోవాలి. మందారాకుల్లో యాంటీ ఆక్సిడెంట్ చక్కగా ఉంటాయి కదా, అలాగే విటమిన్ ఏ, సి కూడా ఎక్కువగా ఉంటుంది. మన జుట్టు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో ఆ వైట్ హెయిర్ ప్లేస్ లో బ్లాక్ హెయిర్ కోసం మందార పూలు గాని మందారాకులు గాని చాలా బాగా ఉపయోగపడినట్టు ఈ మధ్య చాలా వీడియోల్లో మనం చూసాం కూడా. ఈ ఆకుల్లోనూ పువ్వుల్లోనూ అనేక పోషకాలు విటమిన్స్ ఉంటాయి. అవన్నీ ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ ఆయిల్ మనం రెగ్యులర్ గా వాడితే ఈ విటమిన్స్ అలాగే పోషకాలు మన తలకి చక్కగా అందుతాయి. అలాగే స్టవ్ ని లో ఫ్లేమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకుని మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఒక 2 వరకు కరివేపాకు రెమ్మలు వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు ఎందుకు అంటే మన వైట్ హెయిర్ ఉంటే బ్లాక్ కలర్ లోకి మారుతుంది, అలాగే జుట్టు రాలడం కూడా తొందరగా తగ్గుతుంది. ఈ కరివేపాకు వేయగానే తొందరగానే వేగిపోతాయి. కాబట్టి ఒకసారి కరివేపాకును మీరు ఇలా టచ్ చేసి చూస్తే పౌడర్ లాగా అయిపోతుంది కదా, అప్పుడు ఈ ఆయిల్ కూడా మీకు కలర్ చేంజ్ అయి కనిపిస్తుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను కిందకి దించి బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో చక్కగా ఆయిల్ వడకట్టుకుని ఒక గాజు సీసాలో వేసుకోండి. ఇది ఇంట్లో చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు అందరూ నిరభ్యంతరంగా చక్కగా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇప్పుడు షాంపూని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా షాంపూ ఆయిల్ రెండూ కలిపి వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, తొందరగా జుట్టు ఎదుగుతుంది. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో ఒక 10 నుంచి 20 వరకు మందార ఆకులు శుభ్రం చేసినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులో 10 వరకు మందార పూలుంటే సరిపోతాయి. వీటిని తొడిమలు తీసేసి వాటిని కూడా ఈ గిన్నెలో యాడ్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని చేతితో చక్కగా మ్యాష్ చేయాలి.
అంటే మీరు చేతితోనే వీటిలో నుంచి రసాన్ని పిండాలన్నమాట. మనం కుంకుడుకాయలు నానబెట్టినప్పుడు రసం ఎలా తీసుకుంటామో అలాగే ఈ మందార పూలు ఆకుల నుంచి కూడా మనం ఇలా జిగురొచ్చేదాకా చక్కగా మ్యాష్ చేయాలి. ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఈ ఆకులను మ్యాష్ చేసిన తర్వాత ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసి మరొకసారి ఈ ఆకులను పూలను బాగా కలిపి మ్యాష్ చేయండి. నీళ్లు పోసాం కదా, ఇప్పుడు ఇంకా ఈజీగా ఈ ఆకుల నుంచి జెల్ అయితే వస్తుంది ఈ వాటర్లోకి. ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత మూత పెట్టి 2 గంటల పాటు ఒక చోట పెట్టేయండి. 2 గంటల రెస్ట్ తర్వాత మూత తీసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, చక్కగా జెల్ ప్రిపేర్ అయి ఉంటుంది. మందార పువ్వులు ఆకుల్లోంచి వచ్చిన జెల్ చక్కగా ఇదిగో ఈ కలర్ లో మెరుస్తూ కనిపిస్తుంది. దీన్ని చూస్తేనే మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మన హెయిర్ చక్కగా ఎదుగుతుందనే నమ్మకం కూడా వస్తుంది. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి కెమికల్ వాడలేదు, కేవలం 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేశాం. ఇలా 2 గంటల పాటు పక్కనున్న ఈ మందార పూలు ఆకులను మరొకసారి బాగా గట్టిగా మ్యాష్ చేసిన తర్వాత చక్కగా ఒక బౌల్లోకి వడకట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన 2 రెమెడీస్ అద్భుతంగా రెడీ అయిపోయాయి. ముందుగా మనం ఆయిల్ అయితే హెయిర్ కి అప్లై చేసుకోవాలి. అంటే ముందు రోజు రాత్రి మీరు చక్కగా ఈ ఆయిల్ ని హెయిర్ కి పట్టించి ఆ నెక్స్ట్ డే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు సున్నితంగా మసాజ్ చేయడం మర్చిపోకండి. అలాగే హెయిర్ అంతా కూడా బాగా పట్టేలా అప్లై చేయాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు చేయగలిగితే చాలా తొందరగా మీ హెయిర్ గ్రో అవుతుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇది షాంపూ లాగా ఎలా ఉపయోగపడుతుంది అని. నిజానికి ఇది కంప్లీట్ షాంపూ కాదు గాని మీరు ఆయిల్ అప్లై చేసిన నెక్స్ట్ డే ఉదయాన్నే ఈ మందార షాంపూని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మందార షాంపూను హెయిర్ అంతటికి బాగా అప్లై చేసి ఒక అరగంట లేదా 40 నిమిషాల పాటు ఈ మందార షాంపూని మీ హెయిర్ మీద అలా ఉంచండి. అయితే ఈ షాంపూ కూడా మొత్తం మీ జుట్టంతా తడిచేలాగా అప్లై చేయాలి. అంటే స్కాల్ప్ భాగం నుంచి వెంట్రుకల చివరి వరకు కూడా ఈ జెల్ పట్టించండి. బాగా పట్టించి అరగంట పాటు ఉంచిన తర్వాత మీరు ఏదైతే షాంపూతో రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తారో దాంతో చక్కగా మీ హెయిర్ ని వాష్ చేసుకోండి. ఇలా కనుక మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మీ హెయిర్ పట్టుకుచ్చులా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు, మీరు కోల్పోయిన జుట్టు కూడా చాలా తొందరగా ఎదుగుతుంది. బలంగా దృఢంగా నెగనెగలాడుతూ కనబడుతుంది. చాలా మంది మిమ్మల్ని అడుగుతారు కూడా ఏం వాడుతున్నారు అని. అంతలా మీ హెయిర్ రిజల్ట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మనకి మందార పువ్వులు ఆకుల్లో ఎంత మంచి గుణాలుంటాయో మనందరికీ తెలుసు. ఎందుకంటే మందార పువ్వులు గాని ఆకులు గాని మన హెయిర్ ని చాలా బాగా రిపేర్ చేస్తాయి. మన జుట్టు రాలడం దగ్గర నుంచి చుండ్రు పోగొట్టడం, జుట్టు కుదుళ్లను బలపరచడం. ఇక మందార పువ్వులైతే జుట్టుకు మంచి కండిషనర్ గా ఉపయోగపడడం మాత్రమే కాకుండా జుట్టును పట్టుకుచ్చులా చేస్తాయి. అలాగే మందార పూలతో గనక మీరు రెగ్యులర్ గా ఇలా షాంపూ గాని ఆయిల్ గాని తయారు చేసుకుని వాడుతూ ఉంటే మీ హెయిర్ వైట్ కలర్ లో ఉంటే నెమ్మదిగా కలర్ కూడా చేంజ్ అయిపోయి మొదటగా బ్రౌన్ కలర్ ఆ తర్వాత బ్లాక్ కలర్ లో కూడా వచ్చి తీరుతుంది. అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. పైగా మనం ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేశాం కాబట్టి మీ వైట్ హెయిర్ కూడా చక్కగా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది మీరు ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి, అద్భుతమైన రిజల్ట్ అయితే చూస్తారు. మరి ఇది ఫ్రెండ్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.